ఢిల్లీలో తెలంగాణ మంత్రులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి 42% ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై మొదటి నుండి ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను, ప్రజాస్వామ్య పద్ధతులను, చట్టసభలకు సంబంధించినటువంటి విధానాల ద్వారా మేము డెడికేషన్ కమిషన్ వేసి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ప్రామాణికమైనటువంటి లెక్కలు తీసుకొని సబ్ కమిటీ ద్వారా దాన్ని సమీక్షించి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తీసుకొని సభలో అన్ని రాజకీయ పార్టీల ద్వారా చర్చ చేసి అన్ని రాజకీయ పార్టీల ఏకగ్రీవ నిర్ణయంతో సభలో చట్టం చేసుకొని చట్టము 3, చట్టము 4 ద్వారా అవన్నీ కూడా గవర్నర్ గారికి పంపి గవర్నర్ గారి ద్వారా మార్చి 30కి ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో ఆగిపోయిన విషయం తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. ఈ సందర్భంలో ఒకవైపు హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించమని, మరొక వైపు ఒక సహేతుకమైన కారణంతో ఎన్నికలు జరగకపోతున్నది, దానివల్ల స్థానిక సంస్థల నిధులు ఆపద్దు అనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేని కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు నిధులు ఆపివేయడంతో రాజ్యాంగ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి, కానీ మా చిత్తశుద్ధి సామాజికంగా ప్రామాణికంగా లెక్కలు తీసుకొని చట్టసభల ద్వారా ఆమోదించుకొని ఇలా 42% ద్వారా జీవోలు ఇచ్చి ఎన్నికలకు పోయే సందర్భంలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు కొద్ది రోజులు ముస్లింలనే వితండవాదం చేసినారు. సంతోషం. మొన్న రామచంద్రరావు గారు ఇది ముస్లింలకు లేదు, మేము మద్దతు ఇస్తామన్నారు. ఇవాళ మళ్ళీ వాస్తవ రూపాన్ని, వికృత రూపాన్ని రామచంద్రరావు గారు చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఢిల్లీ కట పబ్లిసిటీ కోసం వచ్చిన, వీఆర్ ఆల్రెడీ మినిస్టర్స్ బాస్, మేము పబ్లిసిటీ కొరకు ఢిల్లీ రావాల్సిన అవసరం లేదు, చిత్తశుద్ధి ఉండి వచ్చినాము. మీ పార్టీకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఫెడరలిస్టిక్ పార్టీ బలహీన వర్గాలకు వ్యతిరేకం కాదు అని అనదలుచుకుంటే వ్యక్తిగతంగా మీరైతే ఖచ్చితంగా రిజర్వేషన్లకు వ్యతిరేకమే. నాట్ ఓన్లీ బీసీ రిజర్వేషన్, దళితులకు గిరిజనులకు సంబంధించి ఆనాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన సంఘటనలు కారక బూతుడే మీరు.